యాక్ట్ 1955కి దాటి వెళ్ళకూడదు, అక్రమాలు అసలే ఉండకూడదు, డీవియేషన్స్ ఉండకూడదు, అక్రమ పద్ధతుల్లో కట్టడాలు ఉండకూడదు. ఒక మంచి భారతదేశాన్ని హైదరాబాద్ నుంచే ప్రారంభిద్దాం. ఎవరైనా సరే జాగాలో కట్టుకోవాలంటే మున్సిపల్ పర్మిషన్ తప్పకుండా ఉండాలి. ఆ మున్సిపల్ పర్మిషన్ ప్రకారమే కట్టుకోవాలి. ఎటువంటి డీవియేషన్స్ కూడా ఉండకూడదు. సాధ్యమవుతుందా? సాధ్యం అవ్వాల్సిందే. అయితే ఇక్కడ ఒక్క ప్రశ్న ప్రభుత్వానికి ప్రజల నుంచి వస్తోంది. ఒక లేమ్యాన్, చదువుకోని వ్యక్తి, ఏమీ తెలియని వ్యక్తి హైదరాబాద్ వచ్చి నివాసం ఉండాలంటే ఒక స్థలం కొనుక్కున్నారు. ఆ స్థలం కొనుక్కుంటున్నప్పుడు అడ్వకేట్ని కన్సల్ట్ చేశారు, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ని కన్సల్ట్ చేశారు, అందరినీ కనుక్కున్నారు. ఎక్కడ ఎటువంటి ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ లేదు, అలాగే ఎక్కడ ఆక్రమణ లేవు. జనతా గ్యారేజ్కి తిరిగి స్వాగతం. అద్దంకి దయాకర్ గారు, మీకు స్పష్టంగా చెప్తా ఉన్నారు శ్రావణ్ గారు, మేనిఫెస్టో తయారు చేసినప్పుడు కూడా నేను దాంట్లో సభ్యుణ్ణి, నేను కూడా ఒప్పుకున్నాను. అయితే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా కంపల్సరీ, అంటే ఎవరికైనా సరే నోటీసులు ఇవ్వండి, వారి ఆన్సర్ తీసుకోండి. ఆన్సర్ సంతృప్తికరంగా లేకపోయినట్టయితే అప్పుడు చర్యలు తీసుకోండి. 1955 యాక్ట్ ప్రకారం చేయమని చెప్తున్నారు. ఎవరు కూడా అక్రమ పద్ధతుల్లో కట్టబడిన కట్టడాలని కోల్చొద్దని ఎవరు చెప్పట్లేదు సార్. కానీ ప్రాసెస్ ఉంటుంది కదా, మీరు కూడా విజువల్స్లో చూస్తుంటారు కదా, చిన్నపిల్లలు అప్పటికప్పుడు ఇంట్లో మొత్తం బట్టలన్నీ ఏరుకుంటే కూడా ఒక నెత్తి మీద సరిపోవు సార్. అంత పూర్ పీపుల్ గురించి వెంటనే వెళ్ళకండి. కొంత నోటీసులు ఇవ్వండి, చర్యలు తీసుకోండి. ఈవెన్ హానరబుల్ హైకోర్ట్స్ కూడా అదే చెప్తున్నాయి కదా. ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు ఈ మోడర్న్ హైడ్రా రావడానికి కారణము శ్రవణ్ గారు కూడా అని మీకు చెప్పకనే చెప్పిండు మొత్తంగా. ఆ రోజు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా దామోదర్ రాయనరసింహ గారు ఉన్నా, మేమందరం సభ్యులుగా ఉన్నప్పటికి కూడా వారే దాని డ్రాఫ్టింగ్ సంకలనం మొత్తం దాన్ని ఇన్ డీటెయిల్డ్ లోపలికి స్టడీ చేసి ఏ రాష్ట్రాలు ఎట్లా ఉంది, ఎట్లా రావాలని చెప్పి రాసిన దాంట్లో శ్రవణ్ గారే ఆ రోజు. ఇంకా వారి ఇంట్లో నాకు తెలిసి ఆ కాపీలు కూడా ఉంటాయి ఇంకా కొన్ని. ఎందుకంటే హైడ్రా అనేది సామాన్యునికి చాలా నష్టం కల్పిస్తున్నది కూడా అనే కోణాన్ని మర్చిపోతున్నారు మీరు. ఏది హైడ్రా అంటున్నా ఈ ఆక్రమణలు. మీకు ఒకటేసారి వచ్చి వరదలు వచ్చి మునిగిపోయే ఇండ్లు పేదోళ్ళే, ఒకటేసారి ఇళ్ళన్నీ నాశనం అవుతున్నాయి. ఎక్కడెక్కడ చెరువులు కబ్జాలు అయితే దారి మళ్లించి వచ్చి బజార్ల నుంచి వచ్చి ఖాళీలే మునిగిపోతున్నాయి అంటే కూడా ఈ బడుగులే. వీటిని హైడ్రా పరిమితులు ఏంటంటే ఇది నీటికి సంబంధించిన కట్టడాల మీద, నీటికి సంబంధించిన వాటి మీద కూల్చివేతలకు సంబంధించింది. ఆక్రమణలు వేరు, కబ్జాలు వేరు, ఇంకా అవి వేరే ఉంటే అవి ఎవరు తీసుకునే కార్యాచరణ వాళ్ళు తీసుకుంటారు. ఇక్కడ మూసీ ప్రక్షాళన నుంచి మొదలు పెడితే చెరువులు గతంలో చాలా స్వచ్ఛంద సేవా సంస్థలు అన్ని కూడా సేవ్ హైదరాబాద్ పేరు మీద ఉద్యమాలు చేసిన వాటిని బేస్ చేసుకుని వారు రాసిండ్రు. అడగండి, ఇంకా కొంచెం లిబ్నం గారు కానీ మన సుజయ కానీ చాలా మంది ఉన్నారు. అప్పుడు వాళ్ళు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జోడో యాత్ర సంబంధించిన అంశంలో కూడా ఉన్నారు. చాలా ఎన్జిఓస్ కూడా హైదరాబాద్ను కాపాడాలనేటోళ్ళు. ఇప్పుడు ఇది సిటీ బ్రాండ్, దీని ఇంటర్నేషనల్ అవుతున్నది. ఆ క్రమంలో ఇంటర్నేషనల్ కంపెనీస్ వాట్ ఈస్ ద పర్ అవర్ కిలోమీటర్ ఆఫ్ ది సిటీ అనేది కూడా చూస్తారు. అది శ్రవణ్ గారికి తెలుసు, సోదరికి కూడా తెలుసు. ఏంటంటే ఇప్పుడు ఢిల్లీ అనుకోండి, ఎవ్రీ హవర్ 40 hours జర్నీ ఉంటుంది. కానీ హైదరాబాద్లో మీరు ఒకసారి కార్ వేసుకొని బయటికి వెళ్తే మీరు అక్కడి నుంచి చివరికి వెళ్ళడానికి దాదాపు 2 గంటలు. మీరు అక్కడి నుంచి మామూలుగా అయితే ఫ్లైట్లో ఢిల్లీకి రావచ్చు, ఎవరైనా ఎల్బీ నగర్ ఎక్స్ రోడ్ కాడ ఉంటే విజయవాడకు కూడా పోవచ్చు. కానీ ఎవరైనా ఈరోజు హైదరాబాద్లో పోవాలంటే ట్రాఫిక్ అనేది పెద్ద సమస్య అవుతుంది. దానికి ఆక్రమణలు అనేది దట్టు మీకు ఈ మూసి కన్స్ట్రక్టివ్ ఏరియాస్లో కూడా చాలా ఇప్పుడు కంజెషన్ ఏర్పడ్డది. వాటిని కూడా రేపు ప్రక్షాళన, ఇది ఒకటి కేవలం ఏదో చెరువుల పరిరక్షణే కాదు, నది పరిరక్షణ కూడా దీంట్లో అంతర్భాగంగా ఉన్నది. వాటిని ఏ విధంగా చేయాలనే దాని దగ్గర ఒక స్పష్టమైన అవగాహనతోనే ముఖ్యమంత్రి గారు దయాకర్ 2 విషయాలు మీ దృష్టి తీసుకొస్తున్నాను సార్. ఒకటి, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా మీరు చేయట్లేదనేది. అంటే ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, కుటుంబంతో నివసిస్తున్నారో, చిన్నపిల్లలు ఉన్నారో, వారు ఒకవేళ కూలగొడితే ఇంకెక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఉంటుందో వాళ్లకు నోటీసులు ఇవ్వండి. మీరు చెప్పినట్టుగా 2 బెడ్రూమ్లు ఇస్తారా, లేదా ప్రభుత్వ స్థలంలో ఇంకెక్కడన్నా అలాట్ చేస్తారా? వాళ్ళ స్కూల్ ఇక్కడ దగ్గరలో ఉంటారు, ఈ స్కూల్ నుంచి వేరే స్కూల్కి పంపిస్తారా? అదొక నిర్ణయం తీసుకోవాల్సిన. 1 సెకండ్ ప్లీజ్. ఇదొకటి చాలా ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే,
పెద్దవాళ్ళందరికీ నోటీసులు ఇస్తున్నారు, చిన్న వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వట్లేదు అనేది రెండోది. మూడోది ఏంటంటే ఎఫ్టీఎల్ నిర్ధారించండి, బఫర్ జోన్ నిర్ధారించండి, అది ఎక్కడుందో ఎవరికి తెలియదు. మరి పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్ల సంగతి ఏంటి? ప్రభుత్వ ఆఫీసర్లే కదా, ప్రభుత్వం ఇచ్చిన సర్టిఫికెట్లను బట్టే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, ప్రభుత్వం ఇచ్చిన సర్టిఫికెట్లను బట్టే వాళ్ళు రెసిడెన్షియల్ జోన్లో కట్టుకున్నారు. మరి జిహెచ్ఎంసీ పర్మిషన్ తీసుకొని కట్టారు, మరి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, వాళ్ళ ఇల్లు జప్తు చేయండి. వాళ్ళని ఏం చేద్దాం చెప్పండి, వాళ్ళని ఏం చేయకుండా, వాళ్ళని ఏం మాట్లాడకుండా. ఇప్పటికి కూడా ఏ అక్రమ కట్టడమైనా సంబంధిత కార్పొరేటర్కి తెలవకుండా, సంబంధిత మున్సిపల్ కమిషనర్కి, ఏసీపీకి తెలవకుండా ఒక్క కట్టడం అని వచ్చుద్దా సార్? ఒక విషయం మీరు స్పష్టంగా గమనించండి సార్. దాదాపు ఇప్పుడు హైదరాబాద్లో మునిగిపోయిన చెరువులు మీరు తీయాలన్నా రావు. హైదరాబాద్లో మునిగిపోయిన చెరువులు చాలా మందికి తెలియవు, పోయినాయి. హైదరాబాద్ నుంచి అంటే రీజనల్ ఓఆర్ఆర్ కంటే ముందున్నవి కొంచెం పట్టణానికి దగ్గర ఉండి చెరువుల కబ్జాల విషయంలోనే ఇప్పుడు ఈ కూల్చివేతలకు సంబంధించి చర్చ జరుగుతుంది. కానీ నేను కాలనీ పేరు చెప్పను, ఆ ఏరియా చెప్పను. కానీ వాళ్లకు ముందస్తుగానే చెప్పినప్పటికి కూడా మనం నోటీసులు ఇవ్వడానికి కొందరికి ఇంటి నెంబర్లు కానీ లేకపోతే సర్వీస్ నెంబర్స్ అని ఉంటాం, ఏవి లేని వాళ్ళు కూడా ఉన్న పరిస్థితిలో మేము ఎక్కడికి పోవాలనే ఒక ఆలోచన ఉన్నప్పుడే ఈ ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సంబంధించి ఒక చర్చ జరిగింది. మనం మీడియా చర్చలు కూడా అది ప్రభుత్వము లేదంటే రఘునాథ్ గారికి నిర్ణయాలు తీసుకోవడానికి ఒక ఊతం ఇచ్చినాయి. కానీ నేనేమంటున్నంటే బీఆర్ఎస్ కానీ శ్రవణ్ గారు లాంటి వాళ్ళు కానీ లేదంటే సోదరు లాంటి మీరు మీ పార్టీల విజన్ను ముందు పెట్టండి. లేదంటే మీరు దానకిషోర్ గారికి ఒకటి రిపోర్ట్ ఇవ్వండి, లేకపోతే ముఖ్యమంత్రి గారికి ఇప్పిస్తా అంటే నేనే సమయం ఇప్పిస్తా. మీ విధానం ఇప్పుడు రఘునందన్ గారేమో ఆహ్వానిస్తారు, ఈటల రాజేందర్ గారు వ్యతిరేకిస్తారు, ఇంకో ఎక్స్ ఇట్లనే మీ మాదిరిగా న్యూట్రల్గా మీరు పేదోళ్ళకు నష్టం జరిపి అంటే పేదోళ్ళకు నష్టం జరిపించాలని ప్రభుత్వ ఉద్దేశం ఎందుకు ఉంటుంది పని కట్టుకొని? కాబట్టి అట్లా ఉండదు ఎప్పుడు కూడా. ప్రభుత్వము రేపు ఇంకా నాది పార్టీ కాదా, నాకు ఓట్లు వద్దా, రేపు నేను జిహెచ్ఎంసీలో మీరు అధికారంలోకి రావద్దా, వాళ్ళకి రావడానికి నేనేమైనా హైడ్రాన్ తెచ్చిన్నా కాదు కదా. కానీ ఎక్కడో ఒక దగ్గర మొదలు కావాలి. ఇప్పుడు కేసీఆర్ గారు ఒక 9-9.5 సంవత్సరాల క్రితం ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఆయన విజువల్స్ ఉన్నాయి, ఆయన విజువల్స్ మీకు చెప్తూ మీరు ఇంతకు ముందు వేసిండ్రు 21,000 పైచీలకు ఏదో ఆక్రమణలకు సంబంధించి చర్చ కావాలి. చేయాల్సింది ఎవరు చేయాలి? ప్రభుత్వమే చేయాలి. కొన్ని అంశాలు ఇప్పుడు టిఎన్ శేషన్ గారు ఉన్నారు, ఆయన ఎన్నికల సంస్కరణలు తీసుకోవడానికి ఎంతకైనా తెగించింది, ఎవరిని పట్టించుకోలేదు. సో అట్లనే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నప్పుడు, తప్పులు జరుగుతున్నప్పుడు మన అందరి తప్పు కింద పడిపోద్ది. ప్రతిపక్షాలుగా మేము తప్పు చేస్తుంటే మీరు కామ్గా ఉన్నా కూడా మిమ్మల్ని కూడా విమర్శిస్తారు. కాబట్టి మీరు ఏదైతే నిర్మాణాత్మకమైన విమర్శలు ఉన్నాయో చేయండి, సూచనలు ఉన్నాయో చేయండి. కానీ హైడ్రానే తప్పు అనే విధంగా ఒకవేళ చేసిండ్రు అనుకో మీరు ముద్దాయిలేదు. అది సార్ నేను ఒక ప్రశ్న అడుగుతాను సార్. ఎవరైతే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారో, ఎవరైతే అక్రమ పద్ధతుల్లో పర్మిషన్స్ పొంది కట్టారో, ఓసి వచ్చినాక డీవియేషన్ చేశారో, అమ్ముకొని బయటపడుతున్నారో, అవి ఒక 5-6 బిల్డింగ్స్ మీ దృష్టి నేను తీసుకొస్తాను, మీకు లెటర్ రూపంలో తీసుకొస్తాను. అది ఇప్పుడే నేను లైవ్లో చెప్పినట్టయితే జాగ్రత్త పడతారు. మీరు హానరబుల్ సీఎం దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీద చర్య తీసుకుంటారా? పేదల్లాగానే నోటీస్ కూలగొట్టేస్తారా? సాంబశివరావు గారు, నేను ఒక వాదా కూడా ఇవ్వగలుగుతా శ్రవణ్ గారికి కూడా. ఇగో ఒకటి, పేదలకు సంబంధించిన అంశంలో మాకేమీ బాధ లేదని అనుకోకండి. కానీ వాళ్ళకి తెలియక చేసినవి కూడా కొంతమంది లోయల్ మిడిల్ క్లాస్ ఉన్నారు. వాడు దొంగ ఉంటాడు, ఒక రియల్టర్ ఎవరో ఫేక్ డాక్యుమెంట్స్ తొందేస్తాడు, వాళ్ళని నేను బెదిరించి రౌడీగా ఉండి ఒక బిల్డింగ్ కడతాడు. వాళ్ళు ఏమనుకుంటారు, బ్యాంక్ లోన్ వచ్చింది, ఇదైంది, వాళ్ళు దాదాపు వాళ్ళ జీవితాన్ని వెచ్చించి ఒక ఫ్లాట్ కొనుక్కుంటున్నారు. మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అలా లైఫ్ సెక్యూరిటీ కొరకు కొంటారు సార్. ఇప్పుడు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి పిల్లల పెళ్లిళ్ళ కోసమో లేకపోతే ఇతరత్ర అవసరాల కోసమో ఒక ప్రాపర్టీగా ఉంటుంది, అది హైప్ అవుతుంటది ఎప్పుడు అని చెప్పి కొంటుంటారు. అట్లాంటి వాళ్ళు లబోదిబోం అంటుంటే ఇప్పుడు ఏం చేయాలని వాళ్ళ మీద చర్యలు తీసుకో. ఆ బిల్డర్స్ మీద, అక్రమ పద్ధతిలో లేఅవుట్ హౌస్ల మీద ఆఫీసర్ ఆ ముగ్గురిని దోషులుగా చేయాలి సార్. ఆ ముగ్గురు వదిలేసి మీరు ఇప్పుడు ఒక మాట అయితే చెప్పగలను, వాళ్ళు బతికి ఉంటే, వాళ్ళు ఇంకా సర్వీస్ లో ఉంటే వాళ్ళు ఎందుకు ఇచ్చిందనే నిర్ణయాలు తీసుకోవచ్చు. రెండవది నేనేమంటున్నా అంటే, గుడ్డిగా మాత్రం ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఏ చర్యకు పూనుకోదనే విషయం మీరు గమనించాల్సిన అవసరం. ముఖ్యంగా శ్రవణ్ గారు, నాకు తెలుసా చెన్నై వరదలకు సంబంధించిన రిపోర్ట్స్, తర్వాత ముంబై వరదలకు సంబంధించిన రిపోర్ట్స్, అక్కడ చెరువులకు సంబంధించిన చర్యలు, ఆయా చట్టాలు ఏమున్నాయని దాదాపు రాత్రులంతా ఆయన
ఎక్కడెక్కడి నుంచో సేకరించి రాసిండ హైడ్రాకి సంబంధించిన వాటిని కూడా అధికారులను కొంతమందిని పరిశీలి చేసుకుంటా సమాచారం వస్తే రాకుంటే కూడా మేమందరం ఎన్నికలు అని చెప్పి మేము ఏది ప్రజాక్షేత్రంలో పడ్డాం. వారు మన ఎవరు శశిధర్ రెడ్డి గారు ఇట్లా కొంతమందే ఉన్నారు ఆ రోజు. వాళ్ళంతా కలిసి తయారు చేసింది. నేను ఏమంటున్నానంటే ఇగో ఇక్కడ ఈ నిర్దిష్టమైన ఒక తప్పు ఉంది, దీన్ని సరిదిద్దండి. మీరు డ్యూ ప్రాసెస్ మాట్లాడతారు. ఒక్క నిమిషం సార్. ముందుగా కూడా నోటీసులు ఇస్తున్న వాళ్ళు కూడా అట్నే ఉంటున్నారు.